అంటే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం నేషన్ అంతా డిసైడ్ అయిపోయింది నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని. కానీ నాకు మీ అందరినీ నేను ముందొచ్చి కలవడానికి కారణం ఏంటంటే అంటే మీ ఓట్లతో పాటు ఇంకొక 20 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఇంటికి రోజు ఎవరైనా మెయిల్స్ వస్తారు, లేదంటే మనం కూరగాయలు కొనడానికి ఎవరిలో ఒకరిని కలుసుకుంటాము. మరి ఎక్కడున్నా సరే మన ఓటు మాత్రం బీజేపీకి వచ్చేటట్టుగా చూసుకుంటాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో కొన్ని కారణాలు ఉంటాయి, వాళ్ళ కులపోలను, వాళ్ళకి తెలిసిన వాళ్ళను, వాళ్ళకు ఏదో పనులు జరగాలి, బిజినెస్ అని చెప్పి బీఆర్ఎస్కి ఓటేయాలని, కాంగ్రెస్కి ఓటేయాలని అనుకుంటారు. బీఆర్ఎస్కి ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ప్రధానమంత్రి అయ్యేది లేదు. అది ఇట్స్ అన్ ఎండ్ స్టోరీ. అక్కడ దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. అంటే కాంగ్రెస్కి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, మనందరం ట్యాక్స్ పేయర్స్ కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. లాస్ట్ టైం ఇచ్చిన హామీలే మన ట్యాక్స్ డబ్బులను తీసుకొని వాళ్ళ ఓట్ల కోసం వాడుకున్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి మనని మోసం చేసి వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి పాపం అమాయక ప్రజలను మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు మొన్న